రీసెంట్‌గా నా అన్వేషణ ఒక వీడియో చేయడం జరిగింది. ఏజూడ్ గురించి. ఏజూడ్ మనందరికీ తెలుసు. చాలా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాడు అతను యూట్యూబ్‌లో. చాలా ఇన్ఫర్మేషన్ చాలా ఎక్సలెంట్‌గా ఇస్తూ ఉంటాడు జనాలకి. అయితే ఏజూడ్ యొక్క ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది? మధ్యలో ఎంత పెద్ద స్కామ్ కైండ్ ఆఫ్ థింగ్ అతను చేశాడు ఫాలోవర్స్‌ని గెయిన్ చేసుకోవడం. ఆ తర్వాత ఇప్పుడు అతను ఎట్లా సెట్ అయ్యాడు, ఏంటి సెటిల్ అయ్యాడు అనే దాని గురించి చాలా క్లియర్‌గా నా అన్వేషణ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. స్టార్టింగ్‌లో ఫిట్‌నెస్ జర్నీతో ఫిట్‌నెస్ ఎట్లా చేయాలి, బాడీ బిల్డ్ ఎట్లా చేయాలి ఇవన్నీ స్టార్ట్ చేసిన ఏజూడ్. ఆ తర్వాత ఫ్యాషన్‌లోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఫ్యాషన్‌లో తెలుగు యువత అంటే తెలుగు యూట్యూబ్ ఛానల్ హిస్టరీలో కూడా ఫ్యాషన్ పరంగా ఏజూడ్ చెప్పినటువంటి పాయింట్స్ కానీ ఏజూడ్ కవర్ చేసిన థింగ్స్ కానీ అసలు ఎవడు కళ్ళ కూడా కవర్ చేయలేడు. నేను కూడా గతంలో అప్పుడప్పుడు చూసేవాడిని, చాలా రేర్గా. తర్వాత పేరు ఇదని పర్టికులర్గా తెలియదు, ఇన్స్టాలో రీల్స్ అట్లా చూసేవాడిని. మొన్న ప్రణీత్ హనుమంతు షోప్పుడు మాత్రం ఓకే ఏజూడ్ అని ఒక అతను ఉన్నాడు. అతను ఏజూడ్కి భయంకరమైన ఫాలోవర్స్. అప్పటికి నేను చూసినప్పుడు ప్రణీత్ హనుమంతు షో కూడా చూసా, భయంకరమైనటువంటి ఫాలోవర్స్ ఉన్నారు. అసలు ఒక తెలుగు వ్యక్తికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని ఆ రోజు షాకే. అతనే ప్రణీత్ హనుమంత్ యొక్క బ్రదర్ అని తెలిసి చాలా మంది షాక్ అయ్యేటప్పటికి. నిజానికి బయట వాళ్ళిద్దరు కూడా బ్రదర్స్ అని ఎవరికి తెలియదు. సో ప్రణీత్ హనుమంతు ఇష్యూ జరగడానికి ముందు ఫ్యాషన్కి తర్వాత ఏజూడు ఈ ఫాలోవర్ థింగ్ అనేది పెరగట్లేదని, ఎస్పెషల్లీ హర్ష సాయితో పోటీగా ఉండేటువంటి ఏజూడు, హర్ష సాయి ఎప్పుడైతే స్టంట్ ఫిలాంథ్రోఫీ చేశాడో, ఈ స్టంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ క్రియేట్ చేసి పెట్రోల్ బంకం క్రియేట్ చేయడం అంతా కూడా ఒక స్టంట్, ఒక స్క్రిప్టెడ్ థింగ్ ఎప్పుడైతే చేశాడో, విపరీతమైన ఫాలోవర్స్ వచ్చారో అందరూ నమ్మి, అది చూసి ఇతను గివ్ అవేస్, ఫేక్ గివ్ అవేస్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు అనేది మన నాన్వేషన్ వేసినటువంటి బిగ్గెస్ట్ ఎలిగేషన్. మరి దానికి ఏజూడ్ ఎలాంటి సమాధానం చెప్తాడు ఏంటో చూడాలి కానీ. సో బేసిక్గా ఈ బిగ్ ఎలిగేషన్ని వేయడం జరిగింది. గివ్ అవేస్, ఫేక్ గివ్ అవేస్ అనేది విపరీతంగా జరుగుతుంటాయి. ఏంటో కూడా చెప్తా. ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా జరుగుతుంటాయి ఇవి. ఈ మధ్య కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్ ఈ మధ్య ఇన్స్టాలో బాగా పెరిగాయి. యూట్యూబ్లో లైట్ తీసుకున్నారు. గివ్ అవే ఏంటంటే నాకు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ కామెంట్ కానీ ఏదో వచ్చిందని చెప్పి నేనే నా తాలూకు వాళ్ళ ద్వారా కామెంట్ వేయించుకుంటా, దాని స్క్రీన్ షాట్ స్క్రీన్ మీద పెడతా. ఇట్లా ఆ కామెంట్ ఏముంటుందంటే, మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, నా గర్ల్ ఫ్రెండ్ నేను సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను, నా దగ్గర డబ్బులు లేవు, ఇట్లా ఉంటాయి అనమాట. ఇట్లా అనేక కేటగిరీస్, ఒంట్లో బాగాలేదు దగ్గర నుంచి నాకు ఒక సైకిల్ కొనుక్కోవాలని వరకు అనేక రకాల కామెంట్స్ మనమే ఓన్గా వేసేసుకుంటాం. వేసుకుని ఆ స్క్రీన్ షాట్ పెట్టి ఇదిగో నేను నీకు డబ్బులు పంపిస్తున్నానని చెప్పి వాళ్ళ ఫోన్లో ఫేక్గా ఒక స్క్రీన్ షాట్ని క్రియేట్ చేసి డబ్బులు వేసినట్టుగా చూపించేటువంటి దాన్ని ఫేక్ గివ్ అవే అంటారు. అది చూసి నిజం అనుకుని నీకు నిజంగా చాలా మంది వేస్తారు కామెంట్లు. సో వాళ్ళది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టి వేసినట్టుగా ఫేక్ చేయడం, వాళ్ళు ఏదైనా కామెంట్ చేసి డిలీట్ చేయడం, లేకపోతే వాళ్ళు పక్కన పెట్టేసి మనం ఏవైతే ఫేక్ కామెంట్స్ చేసామో వాటిని మాత్రమే చూపించి ఇదిగో నేను పంపించాను నీకు అనే ఒక సైకిల్ని అట్లా రన్ చేసుకునే కొద్దీ చాలా మంది ఫాలోవర్స్ పెరుగుతారు. మీకు డెఫినెట్లీ చాలా మంది చేయడం చూశాను నేను. సో ఇట్లా డెఫినెట్లీ జరుగుతుంది. అయితే ఏజూడ్ కూడా గతంలో ఇట్లా చేశాడు అనేది బిగ్గెస్ట్ ఎలిగేషన్. వీడియోస్ చూసినా కూడా కొన్ని బాగానే కనిపిస్తున్నాయి. దాన్ని ఇతను ఎక్స్పోజ్ చేశాడు అనమాట. నిజమే కదా. ఇప్పుడు ప్రణీత్ హనుమంతు ఇష్యూ ఎప్పుడైతే జరిగిందో కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయి మళ్ళీ తెర మీదకి వచ్చి నేను మా ఫ్యామిలీతో వీళ్ళిద్దరు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ యొక్క కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి యొక్క కొడుకులు, ప్రణీత్ హనుమంతు, అజయ్ హనుమంతు, వీళ్ళిద్దరు పేర్లు. సో మా ఫాదర్కి నాకు నా వైఫ్తో నా పెళ్లి టైంలో ఇష్యూస్ అయినాయి. సో నేను నా వైఫ్ బయటకు వచ్చాను. అప్పటి నుంచి కూడా నా తమ్ముడితో సంబంధం లేదని అప్పట్లో ఆయన ఏజూడ్ ఒక వీడియో చేసి అది క్లియర్ కట్గా దాంట్లో చెప్పేసాడు. మరి తెర వెనక ఏం నడుస్తుందో మనకు తెలియదు కానీ స్క్రీన్ మీద అయితే యూట్యూబ్ ఛానల్లో అయితే అప్పట్లో ప్రణీత్ హనుమంతు ఇష్యూ నడిచినప్పుడు చెప్పేశారు. ప్రణీత్ హనుమంతు ఎంత దరిద్ర కొట్టి పని చేశాడో, అతన్ని జైల్లో పెట్టడం అంతా కూడా మనకు తెలుసు. సో అక్కడి నుంచి కూడా అతను ఒక హనుమంతుడు మాలది వేసుకుని నేను చాలా పవిత్రంగా పర్ఫెక్ట్గా ఉంటాను అనే కబుర్లు చెప్తూ ఆ తర్వాత జర్నలిస్ట్ లాగా, జర్నలిజం చదవకపోయినా కూడా జర్నలిస్ట్ లాగా సొసైటీలో జరిగేటువంటివి ట్రెండింగ్ టాపిక్స్ని ఎక్కువగా కవర్ చేస్తూ, పొలిటికల్ టాపిక్స్ కావచ్చు, ఇండియా పాకిస్తాన్ వార్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కవర్ చేస్తున్నాడు. మరి అతను పాస్ట్ గురించి ఎందుకు మాట్లాడు ఏ రోజు? సరే పాస్ట్ గురించి మాట్లాడబోతే మాట్లాడిపోయాడు. బెట్టింగ్ యాప్స్ విషయంలో ఎంతమంది ఇంత గొడవ చేస్తుంటే ఒక్కరోజు కూడా బెట్టింగ్ యాప్స్ గురించి అతను ఎందుకు ఏ వీడియో కూడా చేయలేదు అని క్వశ్చన్ చేస్తున్నాడు నా అన్వేషణ. దాంతో పాటుగా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ సంబంధించి యుద్ధం వచ్చేస్తుంది అంటూ కాస్త హడావుడి చేసేటువంటి వీడియోలు తగ్గించండి, మీరు వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కదా అని ఏది పడితే అది ఇర్రెలవెంట్ థింగ్స్ని కలిపేసుకుంటూ మీరు చేయకండి అని నా అన్వేషణ ఏజూడ్కి సంబంధించి చెప్పడం జరిగింది. నిజంగానే గివ్ అవేస్ వరకు డెఫినెట్లీ మనం ఏజూడ్ని ఖండించాలి. ఆ విషయాలని అతను ఇప్పటి వరకు ప్రస్తావించకుండా ఇతను వీడియో చూసిన తర్వాతే, నాన్వేషన్ వీడియో చూసిన తర్వాత వెతికితే ఏజూడ్ గివ్ అవేస్ అని చాలా ఉన్నాయి. అంటే అదంతా కూడా ఫాలోవర్స్ని పెంచుకోవడం కోసం చెప్పినటువంటి సొల్లు కబుర్లని చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. సో అట్లాంటి వాటి గురించి తను గతంలో చేసిన తప్పు గురించి అతను ఎత్తకుండా మళ్ళీ ఇటువైపు టర్న్ అయిన తర్వాత జనం యాక్సెప్ట్ చేస్తున్నారు. అతని వీడియోలు ఇప్పుడు నిజంగా చాలా బాగుంటాయి. 90% ఆఫ్ వీడియోస్ కొత్తగా చేస్తున్నప్పుడు ఏజూడ్, ప్రణీత్ హనుమంతు ఇష్యూ తర్వాత ఏజూడ్ చేసినటువంటి వీడియోస్ 90% వీడియోస్
చాలా బాగుంటాయి, నేను కూడా చూస్తూ ఉంటా. బట్ ఆ గతం గురించి అతను ఎత్తకపోవడం, అట్లాగే ఇప్పుడు కొత్తగా ఈ పాకిస్తాన్ వార్కి ఒక కైండ్ ఆఫ్ ఫియర్ని జనాల్లో క్రియేట్ చేస్తున్నాడు, ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఇస్తున్నాడు అనేసి నాన్వేషణ కంప్లైంట్ చేయడం జరిగింది. తద్వారా ఏజుడ్ గతంలో చేసిన దాన్ని ఇతను ఎక్స్పోజ్ చేయడం అనేది జరిగింది. దీని మీద మీకు ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉన్నా కామెంట్ చేయండి.